నమస్తే మేడం. నమస్తే ఎలా తేజస్వి. ఉన్నారు మ్యామ్? బాగున్నాను. మీరెలా ఉన్నారు? చాలా బాగున్నాను. మ్యామ్ మీరు ఫౌండర్స్ ల్యాబ్ అనేది స్టార్ట్ చేశారు. అసలు దీనికంటే ముందు మీ ఎడ్యుకేషన్ ఎలా స్టార్ట్ అయింది? ఇది స్టార్ట్ చేయడానికి ఆ థాట్ అనేది ఏ విధంగా వచ్చింది? నా ఎడ్యుకేషన్ వచ్చేసి అందరిలానే మామూలు స్కూలు. స్కూలింగ్ అంటే నాది కొంచెం లేట్‌గా స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. ఓకే. సో, నేనొక్కదాన్నే అమ్మాయిని. ఇంట్లో అబ్బాయిలున్నా గూడా. సో, అమ్మాయి గదా! అంతే స్కూల్‌కెళ్ళి చదువుకోవాలా, కష్టపడాలా అన్న థాట్స్‌లోంచి ఓకే. పెద్దవాళ్ళని మోటివేట్ చేసి మరి నేను ఎయిత్ క్లాస్‌లో స్కూల్‌కెళ్ళాను ఫస్ట్. ఆ! ఓకే. సో, అప్పటి వరకు ఇంట్లోనే ఇంట్లో ఉండి చదువుకున్నారా? ఓకే. చదువుకునేదాన్ని. మా అన్నయ్య పుస్తకాలు గానీ, ఇంట్లో హ్మ్. ఎవరి పిల్లలు ఉన్న పుస్తకాలు చదువుకోవటము. నైట్ స్కూల్ ఎగ్జామ్ రాసి నేను స్కూల్‌లో జాయిన్ అయ్యాను. హ్మ్. ఎయిత్ క్లాస్‌లో గవర్నమెంట్ జిల్లా పరిషత్ హై స్కూల్‌లో 10థ్ వరకు అక్కడ చదివాను. దాని తర్వాత గ్రాడ్యుయేషను ఇంటర్మీడియేట్ గానీ, గ్రాడ్యుయేషన్ గానీ అది కూడా నేను అటెండెన్స్ ఎగ్జామినేషన్ తీసుకొని అటెండ్ చేశాను. బయటికెళ్ళటం ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి. ఓకే. సో, నా ఇంట్రెస్ట్ చూసి పోస్ట్ గ్రాడ్యుయేషన్‌కొచ్చినంక అవును ఇంక మనం ఇక్కడ ఆపకూడదు. తనకి చాలా ఇంట్రెస్ట్ ఉంది అన్నదాన్ని ఇంట్లో వాళ్ళు కూడా రియలైజ్ అయ్యి ఉస్మానియా యూనివర్సిటీలో ఆర్ట్స్ కాలేజ్‌లో నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ జాయిన్ అయ్యాను ఓకే. 2002లో. హ్మ్. సో, ఆ తర్వాత సివిల్స్ రాయాలని జెప్పేసి ఢిల్లీ ఎళ్ళటం జరిగింది 2004లో పోస్ట్ ఓకే. గ్రాడ్యుయేషన్ అయిపోయినంక. కానీ సమ్ రీజన్స్ అంటే కొన్ని ఫ్యామిలీ పరిస్థితులు గానివ్వండి, పర్సనల్ రీజన్స్ వల్ల బ్యాక్ రావటం జరిగింది. ఓకే. వచ్చి 2005లో మదురైలో టాటాధాన్ అకాడమీ అని ఒక ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్ ఉండింది. ఎట్లా హ్మ్. అంటే సర్ రతన్ టాటా ట్రస్ట్ వాళ్ళు ఒక ఫెలోషిప్ ఇస్తారు. రూరల్ ఏరియాస్‌లో పనిజేయడానికి ఇంట్రెస్ట్ ఉన్న యూత్‌కి. హ్మ్. దాంట్లో ఏంటి అంటే కమ్యూనిటీతో పని జేయాలి. గ్రాస్ రూట్ లెవెల్ కమ్యూనిటీతో పని జేయాలి. 70% ఫీల్డ్ వర్క్, 30% క్లాస్ రూమ్ సెగ్మెంట్‌తో హ్మ్. ఒక పీజీ డిప్లొమాకి ఫెలోషిప్ వచ్చింది నాకు. 2,00,000 ఫెలోషిప్ ఆ రోజుల్లో 2005లో. ఓకే. సో, మదురైలో దానిలో 2005లో జాయిన్ అయ్యాను నేను. పార్ట్ ఆఫ్ దట్ టాటాధాన్ అకాడమీ అండ్ ధాన్ ఫౌండేషన్ వర్క్‌లో కర్ణాటక, ఆంధ్ర అప్పటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రాలో ట్రైబల్స్‌తో, ఫిషర్‌మెన్‌తో హ్మ్. కర్ణాటక ఇంటీరియర్ ప్లేసెస్‌లో, తమిళనాడులో ఇంటీరియర్ ప్లేసెస్‌లో అంతా గూడా గ్రాస్ రూట్స్ డెవలప్‌మెంట్ వర్క్ మీద పనిజేయటం జరిగింది. అంటే ఓకే. ఏంటంటే వీళ్ళు పనిజేసేది మార్జినలైజ్డ్ సెక్షన్స్ అంటే హ్మ్. సమాజంలో ఏంటి వుమెన్, తర్వాత ఫార్మర్స్, ఫిషర్‌మెన్ కమ్యూనిటీస్ లైవ్లీహుడ్స్ మీద హ్మ్. జీవనోపాధులు కల్పించడం మీద దాన్ ఫౌండేషన్ పనిజేస్తది. ఓకే. సో, దీనిలో ఇచ్చే శిక్షణలో భాగం ఏంటంటే మేము వాళ్ళందరితో పనిజేసి అసలు వాళ్ళ సమస్యలు ఏముండినాయి, స్టార్టింగ్ నుంచి ఒక జీవనోపాధిని ఏర్పరచుకోవాలంటే ఉండే ప్రాసెస్ ఏంటి, హ్మ్. ఎట్లా వాళ్ళందరినీ కమ్యూనిటీగా తీసుకురావాలి. హ్మ్. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తే ఒక 2005, 2006 ఆ టైంలో ఒక వుమెన్ బయటకొచ్చి ఒక ఎంటర్‌ప్రైజ్ పెట్టడం అనేది ఒక ఒక రకమైన అసాధ్యమైన అవును. ఇది ఒక ఆహ్, మార్జినలైజ్డ్ హ్మ్. కమ్యూనిటీస్‌లో. అక్కడేంటి అంటే అసలు సంస్థాగతంగా వ్యవస్థీకరించటం. అంటే ఏంటి? ఈ వుమెన్ అందరిని ఒక దగ్గరికి చేర్చటము. వాళ్ళని ఒక ఆహ్, వాళ్ళతో ఒక గ్రూప్ లాగా చేయటము. సో, ఆ గ్రూప్‌తోనే లైవ్లీహుడ్ ప్రమోషన్ చేయటం అవన్నీ గూడా మేము ట్రైన్ అయ్యాము. ఓకే. సో, అదంతా ఎలా ఉండేది మ్యామ్ ఎక్స్‌పీరియన్స్? వాళ్ళు అంటే బయటకొచ్చి మీతో మాట్లాడి ఇదంతా ఆర్గనైజ్ చేయడానికి సపోర్ట్ ఏ విధంగా ఉండేది వాళ్ళ దగ్గర నుండి? వుమెన్ దగ్గర నుంచి. హ్మ్. బేసికల్‌గా ఇక్కడేంటి అంటే ధాన్ ఫౌండేషన్ ఆల్రెడీ గ్రాస్ రూట్స్‌లో ఉన్న సంస్థ. హ్మ్. అంటే ధాన్ ఫౌండేషన్‌కి ఒక బేస్ ఉండింది కమ్యూనిటీలో. ఓకే. తమిళనాడులో కానివ్వండి, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో. హ్మ్. ఈ బేస్‌తో ఏంటి అంటే వుమెన్‌కి తెలుసు ఎవరు వస్తున్నారు, ఎవరు మాట్లాడతారనేది కంఫర్టబుల్ లెవెల్ ఉండింది. హ్మ్. కాకపోతే ఏంటంటే వాళ్ళ సమస్యలు చెప్పుకునేంత కంఫర్టబుల్ లెవెల్‌కి తీసుకురావటం మాత్రం హ్మ్. అక్కడున్న స్టూడెంట్‌దే పాత్ర మాదే. ఓకే. సో, మేమేంటి అంటే వాళ్ళలో కలిసిపోయి వాళ్ళతో ఉండిపోవటము. ఓకే. ఒక్కొక్కసారి ఒక 10 రోజులు, 15 రోజులు మేము వాళ్ళతో కలిసి స్టే చేసేవాళ్ళము. ఓకే. ఆ ఇంటీరియర్ ప్లేసెస్‌లో బాత్రూమ్స్ లేని ప్లేస్‌లో వాటిలో హ్మ్. ఊర్లలో ఉండిపోయేటోళ్ళము. ఓకే. ఉండేసి అక్కడ వాళ్ళతో పాటే ఉండుటూ హ్మ్. వాళ్ళు డైలీ ఏం తింటున్నారసలు? వాళ్ళ ఫుడ్ ఇంటేక్ ఎట్లుంది హ్మ్. దగ్గర నుంచి? వాళ్ళ లైఫ్ అంటే స్టైల్ లైఫ్ అనేది ఎలా స్టైల్ ఉంటుంది మొత్తము అని. అసలెలా ఉంటుంది? మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఎన్ని గంటలకు భోంచేస్తారు? ఎన్ని మీల్స్ తింటారు రోజుకి? హ్మ్. ఎటువంటి ఫుడ్ తర్వాత తీసుకుంటారు? ఎటువంటి ఫుడ్ తీసుకుంటారు? ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేసేవాళ్ళము. ఓకే. చేసి ఆ తర్వాత అసలు వాళ్ళ ఎకనామిక్ పరిస్థితి ఎట్లుంది? వాళ్ళకి ఏమేమి ఆపర్చునిటీస్ ఉన్నాయి? ఆ ఊర్లో ఏం రిసోర్సెస్ ఉన్నాయి? ఇప్పుడేంటి అంటే ఏ డెవలప్‌మెంట్ వర్క్ చేసినా అల్టిమేట్ ఎయిమ్ అంటే ఏంటి అంటే వాళ్ళు ఆ ఊర్లోనే ఉండి వాళ్ళకి రెస్పెక్టబుల్ ఎర్నింగ్ అనేది జీవనోపాధి ఉండాలి. కల్పించటం అనేది హ్మ్. ఒక మోటివ్ ఉంటది ఏ హ్మ్. ఆర్గనైజేషన్‌కైనా. అలా కాకుండా మీరు హైదరాబాద్ ఎళ్ళండి ఆపర్చునిటీస్ ఉంటాయి. అంటే చెన్నై ఎళ్ళండి ఆపర్చునిటీస్ ఉన్నాయి అని చెప్తే అది డెవలప్‌మెంట్ వర్క్ హ్మ్. అవ్వదు. అవును. సో, దాన్ ఫౌండేషన్‌లో ఉన్నప్పుడు మేము నేర్చుకుందేంటంటే ఆపర్చునిటీస్ కోసం పక్క ఊరికి వలసపోవటం గాదు. మనం ఉన్న దగ్గరే ఉన్న క్రియేట్ దగ్గరే చేసుకోవాలి. ఆపర్చునిటీస్‌ని క్రియేట్ చేయాలి. ఉన్న వనరులేంటి?
ఆ వనరులను ఉపయోగించుకొని నీవు నీ జీవన విధానాన్ని ఎంత మెరుగుపరుచుకోగలవు అన్నదాన్ని మాత్రం నేర్చుకున్నాం. ఓకే. ఆ నేర్చుకున్నది నాకు ఈ 20 సంవత్సరాల్లో బాగా ఉపయోగపడింది. ఉపయోగపడింది. ఏంటి అంటే వాళ్ళకి నేర్పించడంతో పాటు మీరు ఎక్స్‌పీరియన్స్ చేసి ఎక్స్‌పీరియన్స్ చేసి. హ్మ్. అంటే ఉన్న దగ్గర ఎట్లా వనరులని ఆప్టిమైజ్‌గా వాడుకోవాలి. హ్మ్. స ఎకాలజీకి ప్రాబ్లమ్ గాకుండా మళ్ళీ. హ్మ్. సస్టైనబుల్ యుటిలైజేషన్ ఎట్లా చేసుకోవాలి? మళ్ళీ ఆ వనరుని రీజనరేషన్ ఎలా చేయాలి? ఇవన్నీ అక్కడ నేర్చుకున్నాం కాబట్టి ఆ వుమెన్‌తో పని చేయటము, వాళ్ళతో ఏంటి వీళ్ళెలా మాట్లాడుతున్నారు? వీళ్ళేం పని జేస్తున్నారు? ఇవన్నీ కూడా నేర్చుకున్నాక హైదరాబాద్ వచ్చాను నేను. హ్మ్. అంటే ఆ ఫీల్డ్ వర్క్‌లో భాగంగానే. హైదరాబాద్‌లో కూడా ఈ మల్కాజ్‌గిరి, కూకట్పల్లి, ఉప్పల్ ఈ మున్సిపల్ ఏరియాస్‌లో ఉన్న లో ఇన్‌కమ్ ఏరియాస్‌లో పనిచేశాం. హ్మ్. లో ఇన్‌కమ్ ఏరియాస్‌లో పనిచేసేటప్పుడు ఏంటంటే, మనకి కొన్ని అబ్జర్వేషన్స్ ఉంటాయి. హ్మ్. ఏంటి పిల్లలు బయటున్నారా? చదువుకుంటున్నారా? స్కూలుకి పోతున్నారా? లేదా? హ్మ్. నాకు కొంచెం పిల్లలు అంటే ఎక్కువ చదువు ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ ఎక్కువ. హ్మ్. సో, ఆ పరిస్థితిలో నేను దాన్ ఫౌండేషన్‌లో బ్యాక్ మళ్ళీ ఫీల్డ్ వర్క్ చేసుకొని ఎళ్ళినప్పుడు పలానా దగ్గర స్కూల్ లేదు. నేను ఎడ్యుకేషన్‌తో పని చేయాలనుకుంటున్నాను. వాళ్ళు స్కూల్‌కెళ్ళట్లేదు. ఇంతమంది పిల్లలు బయటుంటున్నారు. వాళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నాయి అని చెప్పినప్పుడు, అసలు యాక్చువల్‌గా దాన్ ఫౌండేషన్‌లో వుమెన్‌కి ఒక వర్టికల్ ఉంది. ఫార్మర్స్‌కి ఒక వర్టికల్ ఉంది. కానీ పిల్లల కోసం, ఎడ్యుకేషన్ కోసం అనేది ఒక లైన్ ఏం ఆఫ్ లేదు. వర్క్ గాని ఏమీ లేకుండే అప్పటిదాకా. హ్మ్. కానీ నా ఇంట్రెస్ట్ చూసి నన్ను ప్రోత్సహించడానికి దానిలో ఒక ఎడ్యుకేషన్ వర్టికల్ స్టార్ట్ చేశారు. ఓకే. థాంక్స్ టు వాసిమలై గారు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అండ్ ఫౌండర్ ఆఫ్ దాన్ ఫౌండేషన్ అన్నమాట. ఓకే. ఆయన ఐఐఎంలో చదువుకొనొచ్చి దాన్ ఫౌండేషన్ స్టార్ట్ చేశారాయన. అక్కడేంటి అంటే జీవన విధానం ఎంత సింపుల్‌గా బతకాలి. ఎవరి ప్లేట్ వాళ్ళు కడుక్కోవటం, గాంధీ జీవన విధానం హ్మ్. అంటారు. అవన్నీ వాళ్ళు నేర్పించారు కాబట్టి ఆ రోజుకి ఆ సింపుల్ లైఫ్‌తో ఇక్కడొచ్చి ఇది స్టార్ట్ చేస్తా అన్నా గూడా ఆయన అదే గ్రాస్ రూట్స్‌లో ఆలోచించారు. అవును అక్కడ అవసరం ఉంది కాబట్టి వెళ్లి ఇంత డేటా సపోర్ట్‌తో వచ్చి ఈ అవసరం ఉందని చెప్పారు అని జెప్పి. అలా దాన్ ఫౌండేషన్‌లో ఫస్ట్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ నేనే స్టార్ట్ చేశాను ఇక్కడ హైదరాబాద్‌లో. ఒక కమ్యూనిటీ స్కూల్ స్టార్ట్ చేశాము. ఆ స్కూల్ ఏంటి అంటే ఆహ్, పిల్లలకి అంటే గవర్నమెంట్ స్కూల్ అవైలబుల్ లేదక్కడ. ప్రైవేట్ స్కూల్‌కి ఎఫర్ట్ చేసే అంత ఎకనామిక్ స్టేటస్ లేదు ఓకే. పేరెంట్స్‌కి. ఏ ఇయర్ మ్యామ్ ఇది? 2007లో. ఓకే. 2007లో ఈ స్కూల్ స్టార్ట్ చేయడం జరిగింది. హ్మ్. రూ. 50 ఫీజు. రూ. ఓకే. 50 ఫీజు హ్మ్. మంత్‌కి. ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్. ఓహ్! ఎన్‌సీఈఆర్‌టీ బుక్స్, ఎన్‌సీఈఆర్‌టీ సిలబస్‌తో. సో, మేమేం చేసామంటే అదే కమ్యూనిటీలో ఉన్న ఎడ్యుకేటెడ్ వుమెన్‌ని ఐడెంటిఫై చేసాం ఫస్ట్. హ్మ్. ఎవరైతే ట్రైన్ అయ్యి ఉన్నారో, కొంతమంది ట్రైన్ అయ్యి ఉన్నారు. కొంతమంది అన్‌ట్రైన్డ్ ఉన్నారు కానీ పిల్లలంటే ఇష్టం ఉన్నోళ్ళు, పిల్లలతో పని చేయగల ఓపిక ఉన్నోళ్ళు ఉన్నారు. ఓకే. అలా ఫస్ట్ థర్డ్ స్టాండర్డ్‌తో స్టార్ట్ చేసిన స్కూల్ ఇవాళ సెవెంత్ వరకు ఉండింది విత్ గవర్నమెంట్ రికగ్నిషన్. ఓకే. సో, ఇప్పటికి దాంట్లో ఎంతమంది ఉంటారు మ్యామ్ స్టూడెంట్స్ మాక్సిమం? స్టార్టింగ్ 80 స్టూడెంట్స్‌తో స్టార్ట్ చేసాము. ఈ ఓకే. రోజు దగ్గర దగ్గర 250, 300 ఓకే. మంది ఇప్పటికి స్టూడెంట్స్ ఉన్నారు. సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతుంది. సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతుంది. గవర్నమెంట్ రికగ్నైజ్డ్ అయింది స్కూల్. ఓకే. సో, ఇది కమ్యూనిటీ సపోర్ట్‌తోనే. అయితే ఆ స్కూల్‌లో వర్క్ చేసి ఆ 7 ఇయర్స్ దాన్ ఫౌండేషన్‌లో పనిచేసేటప్పుడు ఏంటి అంటే, ఈ పిల్లలతో పాటు వుమెన్‌తో కూడా పనిచేయటం జరిగింది. హ్మ్. అప్పుడు అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, ఫినాన్షియల్‌గా ఒక లో ఇన్‌కమ్ ఫ్యామిలీలో ఉన్న వుమెన్ ఎక్విప్ అయితే లైవ్లీహుడ్స్ ద్వారా తను తను సొంతంగా ఎడ్యుకేషన్ మీద గాని, హెల్త్ మీద గాని పెట్టే అఫోర్డబుల్ కాస్ట్ అనేది పెరగటం చూసాం. హ్మ్. ఒక ట్రెండ్. హ్మ్. రెండోది ఏంటి అంటే, ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్. ఒక వుమెన్ దాన్ని ఎర్న్ చేసుకోగలిగినప్పుడు వచ్చే కాన్ఫిడెన్స్ లెవెల్స్. అవును. ఇవన్నీ చూసి ఎక్కువ నా ఇంట్రెస్ట్ ఏమైందంటే, ఎడ్యుకేషన్ నుంచి స్లోగా నేనే ఈ లైవ్లీహుడ్స్ కోసము, ఈ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ కోసము, ఎంటర్‌ప్రైజ్ ఎస్టాబ్లిష్‌మెంట్ కోసం ఎందుకు పని చేయొద్దు హ్మ్. అని చెప్పేసి నేను ఇంకా నా లెర్నింగ్ అనేది ఇంకొంచెం స్కిల్స్ యాక్సెలరేట్ ఇంకొంచెం చేసుకున్నాను. పెంచుకున్నారు. ఓకే. పెంచుకొని దానిలో ఏముంటాయి? ఎలాంటి స్కీమ్స్ ఉన్నాయి? ఈ హ్మ్. వుమెన్‌కి ఎట్లా సపోర్ట్ చేయొచ్చు? ఓకే. గవర్నమెంట్ స్కీమ్స్ ఏమున్నాయి? వీళ్ళకి లోన్స్ ఎలా వస్తాయి ఫైనాన్షియల్‌గా పెట్టుకోవడానికి? ఓకే. ఈ కోఆపరేటివ్స్ ఫార్మ్ చేయటం, వుమెన్ హ్మ్. కోఆపరేటివ్స్, తర్వాత వుమెన్ ప్రైమరీ ప్రొడ్యూసర్ గ్రూప్స్ అని, ప్రైమరీ మార్కెటింగ్ గ్రూప్స్ అని, హ్మ్. ఇవి ఫార్మ్ చేసేసి వీళ్ళతో ఎట్లా ఎంటర్‌ప్రైజ్ ఎస్టాబ్లిష్ చేయాలి? చిన్న చిన్న ఫుడ్ కోర్ట్స్ సింగిల్‌గా హ్మ్. పెట్టుకోవాలనుకున్న వాళ్ళకి చిన్న చిన్న ఫుడ్ కోర్ట్స్ ఎట్లా ఎస్టాబ్లిష్ చేసుకోవాలి? హ్మ్. అట్లా నా జర్నీ స్టార్ట్ అయింది ఓకే. ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లోకి. స్టార్ట్ అయినంక తర్వాత 7 ఇయర్స్ తర్వాత నేను భారతీయ యువశక్తి ట్రస్ట్, సీఐఐ వాళ్ళ భారతీయ యువశక్తి ట్రస్ట్‌లో జాయిన్ అయ్యాను. ఓకే.